రోజులుగా దేశంలో ఏం జరుగుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏదైతే గత నెల 22వ తారీఖు పహల్గామ్లో పర్యాటకుల మీద ఈ యొక్క పాకిస్తాన్ తీవ్రవాదులు కులం అడిగి మతం అడిగి ఏ విధంగా దాడి చేశారో దానికి ప్రతీకారంగా మన భారత సైనికులు పాకిస్తాన్ యొక్క కుయుక్తులను తిప్పికొడుతూ పాకిస్తాన్ లాహోరు లేకెళ్ళి వాళ్ళ యొక్క తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం, దాని దృష్ట్యా పాకిస్తాన్ మళ్ళా కాళ్ళ బేరానికి వచ్చింది ఇది అమెరికా ద్వారా. అలాగే అమెరికా ఏదో మేము మధ్యవర్తం చేస్తున్నాం, మీరు ఎవరు కూడా ఇద్దరు సమన్వయం పాటించండి అని చెప్పి చెప్పడం, దానికి మోడీ గారు ఒకటే చెప్పారు, మాకు ఎవరి మధ్యవర్తం అవసరం లేదు, మా యొక్క భారతదేశ సార్వభౌమాధికారాన్ని మేమే కాపాడుకుంటాం, అలాగే పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుయుక్తుల్ని మా యొక్క సైనికులు ఏ విధంగా తిప్పికొట్టారో వాళ్ళకి సంఘీభావంగా భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో జిల్లాల్లో కూడా ఈ యొక్క తిరంగా యాత్రలు జరపాలని చెప్పి కేంద్ర పార్టీ ఆదేశాల ప్రకారం ఈరోజు రేపు 17వ తారీఖు జరగబోయే తిరంగా ర్యాలీలో మా యొక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి ఉందో ఈ యొక్క 3 పార్టీల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ఈ యొక్క తిరంగా ర్యాలీ వేల మందితో ఈ యొక్క ర్యాలీ జరగబోతుంది. ఈ రోజున ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మొన్న జరిగినటువంటి పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద చర్యకి ప్రతీకారంగా ఏదైతే ఉగ్రవాద చర్యల్ని ముట్టు పెడతామని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే ఇచ్చారో దానికి మన దేశం సైనికులు సాయుధ బలగాలు మొత్తం కూడా పోరాడి భారతదేశం అంటే ఇది అని సాటి చెప్పి భారతదేశ ఆయుధ బలం ఎలా ఉంటుందో మరి పాకిస్తాన్కి చూపినటువంటి మన ఏదైతే సాయుధ బలగాల సైనికులందరూ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే దేశభక్తి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలని చెప్పేసి మన సైనికులు చేసినటువంటి ఆ రోజు ప్రదర్శించినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తి ద్వారా అందరూ కూడా ఐకమత్యంతో ప్రధానమంత్రి మోడీ గారికి సైనికులకి సపోర్టుగా ప్రతి పౌరుడు ఉన్నాడని చెప్పేసి తెలియజేస్తూ, దీని దిశగా రేపు తిరంగా యాత్ర అనేది ప్రతి ఒక్కరు ప్రదర్శన అనేది చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు కూటమి అభ్యర్థులైనటువంటి కూటమి మరి ఎవరైతే భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం పార్టీ అలానే జనసేన 3 పార్టీలు కలిసి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి మన దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు చేసినటువంటి కృషి అలానే సాయుధ బలగాలు చేసినటువంటి కృషి దేశభక్తి ఐకమత్యం అంతా కూడా ప్రతి పౌరుడికి తెలియజేసే విధంగా రేపు తిరంగా యాత్ర ఉంటుందని చెప్పేసి దీనికి అందరూ కూడా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీన్ని జయప్రదం చేయవలసిందిగా రేపు 17వ తారీఖున హిందూ కాలేజీ దగ్గర నుంచి కూడా అంబేద్కర్ బొమ్మ దాకా మరి నడక ద్వారా మరి అందరూ కూడా పాల్గొంటారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా 8 గంటలకు వచ్చేసి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. మీడియా సోదరులందరికీ నమస్కారం. భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా గమనిస్తున్నారు. మరీ ముఖ్యంగా భారతదేశంలో ఐకమత్యం అనేది ఏ రకంగా ఉందో కూడా అందరం చూసాం. ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయ పార్టీలుగా రాజకీయ నాయకులకి అలానే ఎవరైతే బోర్డర్లో దేశ రక్షణ కోసం ఉన్నటువంటి సైనికులకి మనోనిబ్బరాన్ని కలిగించే విధంగా రాజకీయ పార్టీలుగా మా వంతు మేము వాళ్ళకు సపోర్టుగా ఉండాలి అనే ఒక ఆలోచనతో అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకు సపోర్ట్గా ఉంటున్నాయి. దానిలో భాగంగానే ముందుగా జనసేన పార్టీ నుంచి వారి మనోనిబ్బరం కోసం అన్ని దేవాలయాల్లో కూడా హిందూ దేవాలయాలు మసీదు చర్చిల్లో కూడా పూజలు చేశాం. చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలని ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే అక్కడ పోరాటంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ధైర్యం కలిగించాలని చెప్పేసి దేవుని కోరుకున్నాం.
అలానే రాజకీయ నాయకులు కూడా ఎవరైతే దీన్ని ముందుండి నడిపిస్తున్నారో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ధైర్యం కలగాలని కూడా కోరుకున్నాం. ఆ దిశలో భాగంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ఆ రెండు పార్టీలు కూడా 3 రోజులు తిరంగా చేయాలని పిలుపునిచ్చి ఉన్నారు. ప్రజలందరూ కోరేది ఒకటే, మన కోసం అక్కడ ఎవరైతే బోర్డర్లో కాపలా కాస్తున్నారో వాళ్ళకి తెలుసు యుద్ధం వస్తే యుద్ధంలో ఏమైనా జరగవచ్చని, కానీ చనిపోతామని తెలిసి అక్కడ ఉండటం అనేది ఒక సామాన్యుడికి వల్ల అయ్యే విషయం కాదది. సో అలాంటి కుటుంబాలకి, అలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా మనం మీ వెనక మేమున్నాము అనే భరోసా కల్పించవలసినటువంటి బాధ్యత వేరేగా, అంటే మనంలాగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి పెద్ద బాధ్యత అది. ఇవాళ ఆ బాధ్యతలోనే భాగంగానే కూటమిలో ఉన్నటువంటి మీ పార్టీలు అందరం కూడా మీ వెనక మేమున్నాము అని చెప్పేసి వాళ్ళ భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ తిరంగా యాత్ర అనేది రేపు స్టార్ట్ చేయబోతున్నాం. ప్రజలందరూ కూడా ఇది మనకెందుకులే, అలాగే పార్టీలు చేస్తున్నాయి అనే భావన వీడి భారతదేశం నా మాతృభూమి అని చదువుకున్నాం. ఆ కాన్సెప్ట్తో మీరందరూ కూడా రోడ్డు మీదకి వస్తే ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. మనం వాళ్ళందరూ కూడా ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం. అందరం యుద్ధం చేయలేం, అందరం వెళ్ళి పోరాడలేం, దానికి చాలా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యవంతులకి మీ వెనక మేమున్నామని భరోసా కల్పిస్తే, మొన్న మురళీనాథ్ చనిపోయారు, పార్టీలన్నీ వెళ్ళి ఒక్కగానొక్క కొడుకు చిన్నపిల్లాడు, మీ కుటుంబానికి మేము అండగా ఉన్నామని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులని ఓదార్చి వస్తే ఆ ఓదార్పు వేరుగా ఉంటుంది. అలాంటివి చూసి రేపు పొద్దున్నే రక్షణ రంగంలోకి వెళ్ళడానికి యువత కూడా ముందుకు వస్తారు. కానీ ఎవరికి వాళ్ళమే మనం వాళ్ళేదో పోయారులనే భావన మనలా కలిగితే, దేశభక్తి లేకుండా ఉంటే బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం ఎట్లా చేయాల్సి వచ్చిందో మళ్ళీ అలాంటి రోజులు వస్తాయి. కానీ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఈ మతోన్మాద శక్తులు ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, భారతదేశం మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, చేతిలో ఆయుధం లేకుండానే ఆయుధం ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడినటువంటి తెగింపు ధైర్యం ఉన్నటువంటి గడ్డ భారతదేశం. ఆ గడ్డ మీద పుట్టినటువంటి జనం ఉన్నటువంటిది భారతదేశం. ఇవాళ అత్యాధునిక ఆయుధాలు సంపాదించుకున్న తర్వాత మా మీదకి రావటం అంటే మిమ్మల్ని మీరు ఇదంటారే సావులోకి మీరు రావటమే అది. సో ఒకసారి దయచేసి ప్రజలందరూ కూడా ఒక భావనతో ఈ 3 రోజులు జరగబోయేటటువంటి ఈ తిరంగా యాత్రలో మీరందరూ కూడా పాల్గొనండి. అందరం కూడా పాల్గొంటే దేశభక్తి అనేది ఎట్లా ఉంటుంది అనేది మన పుట్టబోయే పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకు కూడా తెలియచేయాలి. దేశభక్తి ఉంది కాబట్టి మనం స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన దగ్గర తర్వాత మనం ఈ పాకిస్తాన్తో మళ్ళా పోరాటము చేస్తూనే ఉన్నాం. కానీ దానికి ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి రోజులు ఇప్పుడు వచ్చినాయి. ఇప్పటివరకు కూడా శాంతి శాంతి అని చెప్పేసి భారతదేశం గడుపుకుంటూ వచ్చి ఇన్ని సంవత్సరాలు కూడా బడ్జెట్ పెట్టాం, చాలామంది సైనికులు పోగొట్టుకున్నాం, వాళ్ళతో రోజు పక్కల బల్లంలాగా ఏదంటే చెప్పులో మేకులాగా ప్రయాణం చేస్తున్నాం. కానీ ఆ మేకుని తీసేసేటటువంటి టైం వచ్చింది. వాళ్ళ ఆ మేకులు లేకుండా తీసి పడేసి హ్యాపీగా బతికేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దానికి మేమున్నాము, మీరు గో హెడ్ అని మనం సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీద కూడా ఉంది. కనుక మీరందరూ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకి కేంద్ర ప్రభుత్వానికి తోడుగా ఉండండి. ఆ తోడు అనేది రోడ్డు మీదకి వచ్చి త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని జై భారత్ అని చెప్పేసి మీరు నినదిస్తే అదే వాళ్ళకు ఉన్నటువంటి సపోర్ట్ అని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, మరొకసారి జనము చేసేటటువంటి రాజకీయ పార్టీలు చేసేటటువంటి ఈ యొక్క దేశభక్తి, దేశం కోసం పోరాటంలో మీడియా వాళ్ళు కూడా ప్రముఖ పాత్ర వహించి మీ వంతు మీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పేసి కోరుకుంటూ మిమ్మల్ని భావిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.